గ్రేట్ పాజిటివిటీ ఇన్ లైఫ్ వెంకటేష్. బట్ ఎస్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో మీ జర్నీ ఇంతటితో ఫినిష్ అయిపోయింది. యు ఆర్ ఎలిమినేటెడ్. థ్యాంక్స్. సో జ్యూరీ, డేర్ ఆర్ డై? డేర్ చేశాను, నమ్మకంతో వెళ్తున్నాను. సో ఎవరు చేయాలి? మేమిద్దరం చేశాము. ఆల్ ది బెస్ట్ ఇతనికి. సో ఇంతమందికి నా టాలెంట్ తెలిసి నేను కూడా ఉన్నా అని చాలా మంది తెలిసిన స్టేజ్ కి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. వెంకీ వైబ్. వెంకీ వైబ్ అని వెంకీ వైబ్స్. నేను ఆయన పేరు వెంకీ. వెంకీ వైబ్ ఏమో ఇలాంటి ఉండాలి భయ. ఒక్క అతని పేరు వెంకీ వైబ్స్. వెంకీ వైబ్స్ అని. He's ready to do anything to go into the Big Boss house. వెంకీ వైబ్స్. ఇప్పుడు మన వెంకీ వైబ్స్ నాకు ఈ రోజు డిఫరెంట్ గా అనిపించాడు. ఎవరు చేయలేను అన్నప్పుడు నేను నిలబడతాడు. నీకు ఏదో చెయ్యాలని కోరిక ఉంది, ఏదో సాధించాలని తపన ఉంది. నా గురించి వెంకీ వైబ్స్ వాళ్ళు అడగడం సరిపోయింది, నువ్వు చేయడం సరిపోయింది. చాలా మందికి ఏంట్రా ఈ మనిషి వింత వింతగా ఉన్నాడు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, బుడదలో పందిలాగా దొల్లాటం ఏంటరా అనిపించుండొచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఒక మనిషి లైఫ్ లో ఏదో సాధించాలి, సక్సెస్ అవ్వాలి, నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి అని వచ్చిన అవకాశం కోసం అవతల వాళ్ళు ఏది చెబితే అది పందిలాగా దొల్లాడమన్నా దొల్లాడడం, వాళ్ళు దూకమంటే దూకడం, దాంతో పాటుగా దెబ్బ తగులుద్దన్న కూడా ఏం కాదు అనేసి అనడం, ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా చేస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తే అవకాశం వస్తుందని చేస్తున్న విధానం చూస్తే నాకు పాజిటివ్ గానే అనిపించింది. అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటున్నాను. వెంకటేష్ తో ఆడింది విధి వింత నాటకం. పాపం ఫస్ట్ పట్టుకుంది వాడే, ఆడి దగ్గర నుంచి స్లిప్ అయిపోయి ఇతను మనవాడికి వచ్చింది. మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తో వెళ్ళాడు అబ్బాయి. వెంకటేష్ అంటే లైఫ్ లో రిస్క్ చేయాలి. రిస్క్ చేయకుండా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన వెంకటేష్ రిస్క్ చేసి వెళ్ళిపోయాడు అని అభిజిత్ అన్నాడు. నేను చెప్పాను దాంట్లో రిస్క్ ఉంటుందని. రిస్క్ చేయకుండా కూర్చున్న వాళ్ళు ఇంకో 5 కూడా వెళ్ళిపోతున్నారు.